అయినటువంటి వారి దర్శనమే చాలు, అంత గొప్పది. అది లభించమంటే లభించేది కాదు. మహాత్ముల దర్శనము, భాగవత దర్శనము విశేష ప్రయోజనమును సాధించుకోవడానికి హేతు. అందుకే అది దొరకమంటే దొరికేది కాదు, ఎవరైనా దాన్ని సద్వినియోగం చేసుకోవలసిందే. భారతం వింటున్నప్పుడు స్వర్గలోకంలో ఉన్న దేవతలు అర్జునుణ్ణి చూడడానికి వెళ్ళారు అంటే వాళ్ళు కారణాలు చెప్తున్నారు, ఎందుకు వెడుతున్నారు. అందుకే సాధారణంగా లోకంలో ఒక మర్యాదతో కూడుకున్నటువంటి నడవడి ఒకటి ఉంటుంది. మహాత్ములైనటువంటి వారు నిరంతరము భగవదర్చన యందు నిపుణులైనటువంటి వారు సన్యాసాశ్రమమునందు ఉన్నప్పటికీ కూడా పీఠాధిపత్యమును స్వీకరించడానికి అర్హత పొందినటువంటి వారై, శంకర భగవత్పాదాచార్య స్వామి వారు తప్ప ఏ ఇతరులు పీఠమును స్థాపించిన వారు లేరు. సనాతన ధర్మమునందు కూడా ఏ సంప్రదాయములోనూ పీఠములు పెట్టినటువంటి ఆచార్యులు లేరు. పీఠస్థాపన చేసినటువంటి ఏకైక ఆచార్యుడు శంకర భగవత్పాదులొక్కరే. మళ్ళీ అవైదికమైన వాదనలు భరతఖండంలోకి ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము ఉంచినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. వారి సంకల్పమును అనుసరించే ఇప్పటికీ ఆ పీఠములకు నిరంతరంగా అవిచ్ఛిన్నంగా గురు పరంపర మహాత్ములైనటువంటి వారి చేత అధివసింపబడి నడుస్తోంది. అటువంటి మహాపురుషులైనటువంటి వారు ఒక ఊర్లోకి వచ్చి కొంతకాలం ఉంటే ఆ మహాత్ముల యొక్క పాద స్పర్శ చేత ఆ భూమి పునీతమవుతుంది. వారు వచ్చినప్పుడు వారితో పాటుగా కొన్ని వస్తాయి. వారు నిరంతరం కొన్ని విశేషమైనటువంటి మూర్తులను ఆరాధన చేస్తారు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, శంకర భగవత్పాదులు కైలాసానికి వెళ్ళినప్పుడు పరమశివుడు 5 శివలింగాలు ఇచ్చాడు. ఆ 5 శివలింగాలలో 2 శివలింగాలు పరమశివుడి చేతి చేత ఇయ్యబడినటువంటి 2 శివలింగములు ఇప్పటికీ దక్షిణాన, ఒకటి శృంగగిరిలో శృంగేరి పీఠంలో శృంగేరి పీఠాచార్యులు ఎవరుంటారో వారు ప్రతిరోజు ప్రదోష వేళలో చంద్రమౌళీశ్వరారాధన అన్న పేరుతో భోగలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. యోగలింగము అన్న పేరుతో వేరొక స్ఫటికలింగం కామకోటి పీఠంలో ఉంది. వారిని ప్రత్యేకం ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద దేవాలయ ప్రాంగణాలు ఉన్నటువంటి వాళ్ళు ఆహ్వానం చేస్తారు. అయ్యా మీరు వచ్చి చాతుర్మాస్యం చేయండి మా దగ్గర అని. కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నడిచి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ చాతుర్మాస్య కాలం వచ్చినప్పుడు వారు దగ్గరలో ఉన్న ఊరిలో విడిది చేసేవారు. అది పెద్ద తీర్థం అయిపోయేది. కొన్ని ప్రదేశాలలో అయితే ఎంత ఆశ్చర్యకరమైన సందర్భాలు జరిగాయంటే, వారు కేవలంగా ఒక చిన్న ఇంట్లో ఉండి ఆరాధన చేసేవారు. ఎంత నియమంతో కూడుకున్న ఆరాధన అంటే, ఒకరోజు వారు చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం చేసుకోవడానికి నిత్యానుష్ఠానానికి కూర్చున్నారు. ఇల్లంతా పొగ పట్టేసి ఉంది. అక్కడ ఆ వంట చేస్తున్నారు, ఆ నైవేద్యానికి కావలసినవి వండుతున్నారు. ఆ వండుతున్నప్పుడు పొగొచ్చేసి గదంతా పట్టేసింది. ఎలా చేసుకుంటారు ఈయన అనుకున్నారు. ఆయన ఒక్క మాట అనలేదు ఎవరిని. ఆయన తిన్నగా వచ్చి పొయ్యి పక్కన కూర్చుని అనుష్ఠానం చేశారు. అంతా అయిపోయిన తర్వాత అడిగారు, అయ్యా మీకు చాలా ఇబ్బంది కలిగిందని. ఆయన అన్నారు, పొగ అంతటా వ్యాపిస్తుంది, పొయ్యి దగ్గర ఉండదు, అందుకే పొయ్యి దగ్గర కూర్చుని చేశారన్నారు. ఆయనకి శౌచానికి దోషం వచ్చిందని అనుమానం వస్తే ఆయన చెట్టు మీద ఎక్కి కూర్చొని అనుష్ఠానం చేసేవారు. ఇదే కాకినాడ పట్టణంలో కంచికామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వామి వారు చెట్టు మీద కూర్చొని అనుష్ఠానం చేశారు. అటువంటి మహాపురుషులు ఒకానొకప్పుడు ఆయన ద్రవిడ దేశంలో ఒక పల్లెటూరులో ఉన్నారు చాతుర్మాస్యానికి. ఉంటే ఆయన తెల్లవారి అనుష్ఠానం చేసుకుని బయటికి వచ్చేటప్పటికి ఆయన దర్శనం కోసం ఊరంతా నిండిపోయేది. పక్క ఊళ్ళ నుంచి వచ్చినటువంటి, పల్లెటూళ్ళ నుంచి వచ్చినటువంటి జనుల చేత. ఇంతమందికి దర్శనం ఎలా ఇవ్వాలి అని అనుమానం వచ్చి నిచ్చెన వేస్తే నిచ్చెనెక్కి ఆ ఇంటి పైకప్పు మీద నించుని చెయ్యి ఊపేవారు ఆయన దర్శనం చాలు. అటువంటి మహాత్ముల్ని తీసుకొస్తారు చాతుర్మాస్యం చేయమని. ఎందుకని? ఉత్తప్పుడు సన్యాస ధర్మంలో వారు ఒక చోట ఉండకూడదు, వెళ్ళిపోతూ ఉంటారు. పీఠార్చన కొరకు ఉంటే ఉండొచ్చు కాక తపోభూములుగా మార్చుకొని తపస్సు చేసుకున్నది ఒక్క పీఠాధిపతులకి, అన్యులకు ఇది లేదు, మినహాయింపు లేదు. కాబట్టి అటువంటి పీఠాధిపతులు కూడా దేశ సంచారం చేసేటప్పుడు చాతుర్మాస్యంలో వర్షాకాల ప్రారంభం నుండి ఉండిపోతారు.
అందుకే ప్రత్యేకంగా వెళ్ళి అభ్యర్థిస్తారు. అయ్యా మా ఊళ్ళో చాతుర్మాస్యం చేయండి, మా దేవాలయంలో చాతుర్మాస్యం చేయండి అని అడుగుతారు. వారు వచ్చి విడిది చేస్తారు దేవాలయంలో. వారు వచ్చి ఉన్న కారణం చేత ఎన్ని ఊళ్ళ నుంచి ఎంతమంది మహాత్ములో బయలుదేరి వస్తారు వారి దర్శనానికి. వారు సాయంకాలం అయ్యేటప్పటికీ చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ ఉంటారు. కొన్ని వేల మంది వచ్చి ప్రతిరోజు తీర్థం తీసుకుంటూ ఉంటారు. అటువంటి సంప్రదాయ పీఠాలని అధివసించినటువంటి మహాపురుషులు వచ్చి చాతుర్మాస్యం చేస్తే నిజంగా ఆ ఊరు పునీతమైపోతుంది. ఎన్నో పురాణ ప్రవచనాలు జరుగుతాయి, వారి అనుగ్రహ భాషణాలు జరుగుతాయి, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయి వారి సమక్షంలో. ఎందరో విద్వాంసులు వస్తారు, ఎన్నో గ్రంథములు ఆవిష్కరింపబడతాయి. ఎంత అద్భుతంగా ఉంటుందో! ఈ భారతం చెప్పుకున్నటువంటి విశేషాన్ని అడ్డుపెట్టి శ్రీకృష్ణ పరమాత్మ అయ్యప్ప స్వామి అనుగ్రహించి మన దేవాలయ ప్రాంగణంలో కూడా ఎప్పుడైనా అటువంటి చాతుర్మాస్యం చేసుకునేటటువంటి భాగ్యాన్ని పరమేశ్వరుడు కృప చెయ్యాలని ప్రార్థన చేద్దాం. కాబట్టి అర్జునుణ్ణి దర్శనం చేయడానికి దేవతలు ఎందుకు వెళ్ళారు అంటే, ఇప్పుడు అర్జునుడుగా ఉన్నాడు కానీ ఆయన ఆదిముని నారాయణుడు, ఆయన నరుడు. నారాయణుడు కృష్ణుడుగా ఉన్నాడు. భూభారాన్ని తగ్గించడానికి ఇంద్రపుత్రుడుగా అర్జునుడుగా భూమి మీద పుట్టాడు. అందుకని నరుడైన ఆదిముని అని, హరిసుతుడని, హరి అన్న పేరు ఇంద్రుడికి కూడా అన్వయం అవుతుంది కాబట్టి హరిసుతుడని, ఇంద్రుడి యొక్క కుమారుడని, హరి సహాయుడని, హరికి సహాయం చేస్తాడు, ఇంద్రుడికి సహాయం చేస్తాడు ఆయన. ఇంద్రుడు అడిగాడు రాక్షస సంహారంలో దేవతలకి సహాయం చేయడానికి నువ్వు అమరావతి రావలసింది అని అడిగాడు. కాబట్టి ఆయన దేవతా సహాయకుడని, అలాగే భూభారాన్ని తగ్గించి పాపుల పీచ మణచి ధర్మ సంస్థాపన యందు అవతారాన్ని స్వీకరించేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ప్రయోజనానికి సహాయకుడై ఆయన యొక్క అవతార ప్రయోజనాన్ని నెరవేర్చడంలో ఉపకరణముగా భాషించేవాడని, అందుచేత హరి సహాయుడని, హరుచేతన్ వరములు వడసినవాడని. హరుడంటే పరమశివుడు. పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన చేత వరములను పొందినవాడని, సురలెల్లను వచ్చి పార్థు చూచిరి ప్రీతిన్. పరమ ప్రీతితో దేవతలందరూ వచ్చి ఆ పార్థుణ్ణి చూసి దర్శనం పొంది పరమానందంతో వెడుతున్నారు. ఇంద్రుడు చూశాట, నా కొడుకు అని సంతోషాన్ని పొందాడు. అనిమిషనాథుడున్ ప్రచలితాంగద తుంగ భుజాయుగంబునన్ తనయుని కౌగిలించుకొని తక్షణజాత నితాంత సమ్మదంబున పులకాంకితాంగుడై మున్ను నిజాంకతలస్తు చేసి అత్యనగు నిజాసనార్థమున నాదట నుంచే గరంబు నిమ్మితో. ఆ అనిమిషనాథుడు అంటే కనురెప్పలు పడనటువంటి దేవతలకందరికీ కూడా అధినాయకుడైనటువంటి దేవేంద్రుడు ఆ పెద్ద పెద్ద చేతులు ఇలా కదిపితే ఆయన పెట్టుకున్నటువంటి భుజకీర్తులు కంకణములు శబ్దం చేస్తుంటే ఆ చేతులెత్తి ఆ అర్జునుణ్ణి గట్టిగా కౌగిలించుకొని పులకాంకిత గాత్రుడయ్యాటంటే ఒళ్ళంతా కూడా పులకాంకురములు వచ్చినటువంటి వాడై పరమ సంతోషాన్ని పొంది ఆయన కూర్చునేటటువంటి ఆసనంలో అర్ధభాగం ఇచ్చి అర్జునుణ్ణి తీసుకొచ్చి తన తొడ మీద కూర్చోబెట్టుకొని తర్వాత తను కూర్చున్న సింహాసనానికి అర్ధభాగం ఇచ్చి దాని మీద ఇంద్రుణ్ణి కూర్చోబెట్టుకున్నాడు. ఇందులో ఎంత ఇంద్రుడైనా ఆయన ఒక తండ్రే. కొడుకుని చూసి వాడు ప్రయోజకుడు అవనివ్వండి, అప్రయోజకుడు అవనివ్వండి, పుత్రగాత్ర పరిష్వంగం అంత గొప్పది అని. పురుషుడు పొందవలసినటువంటి అద్భుతమైన ఐశ్వర్యములలో ఒక ఐశ్వర్యం ఏది అంటే పుత్రగాత్ర పరిష్వంగం. కొడుకు యొక్క శరీరాన్ని తాను ముట్టుకోవడం, కొడుకుని కౌగిలించుకోవడం. ఆ కొడుకుని కౌగిలించుకుంటే తండ్రికి పులకాంకురములు వస్తాయిట, పులకరింతలు కలిగి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయిట. అంత సంతోషాన్ని పొందుతాడు. అందుకే లోకంలో ఒక తండ్రి పొందేటటువంటి మహాద్భుతమైన ఐశ్వర్యం ఇది అని అడిగారు. తండ్రి కొడుకు ఒక చూరు కింద పడుకోవడమే అన్నారు. తండ్రి కొడుకు ఒక చూరు కింద పడుకోవడం అంటే ఒక ఇంట్లో ఉండి తండ్రి కొడుకు ఆ ఇంటనే పడుకోవడం అంటే ఇద్దరూ కలిసి ఉండడము అని. పరమ దరిద్రుడెవరి లోకంలో అంటే కొడుకు ఎక్కడో పడుకుంటే తానిప్పుడూ ఇక్కడ పడుకునేవాడు, ఎప్పుడూ కొడుకుతో కలిసి పడుకోలేనివాడు. అందుకే ధార్మికులైన వారు ఏ కారణం చేతనైనా ఉద్యోగరీత్యా తానొక చోట కొడుకు ఒక చోట కొంతకాలం ఉన్నా
పదవీ విరమణ చెయ్యగానే వృద్ధాప్యం వచ్చింది అన్న తర్వాత కొడుకు దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి కొడుకు దగ్గర ఉండడానికి కారణాల్లో అదొకటి. అది పరమ ధర్మం. ఎందుకో తెలుసా? కొడుకు ఒక్కడే ఒక గొప్ప సుఖాన్ని ఇవ్వగలడు. తండ్రికి ప్రాణోత్క్రమణం అవుతుంటే కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని శరీరాన్ని విడిచిపెడితే కాశీపట్టణంలో విడిచిపెట్టినటువంటి పుణ్యాన్ని పొందుతాడు. అందుకే తండ్రికి కొడుకు ఇవ్వగలిగిన మహద్భాగ్యం ఏది అంటే అనాయాసమైనటువంటి మరణాన్ని కొడుకు ఇవ్వగలడు. కొడుకు చేతిలో శరీరాన్ని విడిచిపెడుతున్నటువంటి తండ్రి 1,00,000 తేళ్లు కుట్టిన బాధను అనుభవించాడట. శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అంత బాధ ఉంటుందిట. ఆ బాధ నుండి ఉపశమనాన్ని ఇస్తారు. కొడుకు తొడ మీద తలపెట్టి పడుకున్న వాడికి ఆ బాధ ఉండదు ప్రాణోత్క్రమణంలో. ఎందుచేత అంటే ఆత్మావై పుత్రనామాసి అంది. బిడ్డలు పుట్టేటప్పుడు, సంతానాన్ని కనేటప్పుడు ఒక్క పురుష శిశువు పుడితే, అంటే మగపిల్లవాడు పుట్టాలి అనుకుంటే పురుషుని యొక్క గుండె నుండి, హృదయ కవాటము నుండి ఆనందధాతువు బయలుదేరుతుంది అని. అందుకని తన రూపమే బయట కొడుకుగా తిరుగుతూ ఉంటాడు అని. అందుకే ఆత్మావై పుత్రనామాసి, తండ్రియే కొడుకుగా ఈ భూమి మీద తిరుగుతాడు మళ్ళీని అని. ఆ కొడుకు తండ్రిని అంత ఉద్ధరించగలడు. ఆ కొడుకు తండ్రికి ఇవ్వగలిగినటువంటి చాలా గొప్ప సుఖం ఏది అంటే పెద్దవాడైపోయినటువంటి తండ్రితో కలిసి కొడుకు ఉండాలి. కలిసి కొడుకు ఉండాలని నేను ఎందుకు అంటున్నానో తెలుసా? ఖచ్చితంగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత పసిపిల్లవాడికి ఎటువంటి మూర్ఖత్వం వస్తుందో అటువంటి అర్థం లేని ఆలోచనలు మంకుపట్టు తండ్రికి రావచ్చు. కానీ దిద్ది అటు ఇటు పోతానన్న పిల్లాన్ని బలవంతంగా తీసుకొచ్చి యోగక్షేమముల కొరకు పక్కన పెట్టుకున్నటువంటి తండ్రిలా మీరు మాట్లాడకండి నాన్నగారు అని చెప్పి తండ్రిని తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకునేటటువంటి అధికారము కుమారునకున్నది. కొడుకు చూడాలి తండ్రి యొక్క యోగక్షేమాలు, తండ్రి సంతోషాన్ని చూడాలి. రాత్రి తండ్రి పడుకుంటే వచ్చి కాళ్ళు పట్టి తండ్రి సంతోషంగా ఆకాశం వంక చూస్తూ, నక్షత్రాల వంక చూస్తూ, బలిరే కంటిని సప్త జలధి ప్రావేష్టితాఖండ అని 4 పద్యాలు చదువుకుంటుంటే, నాన్నగారు చిన్నప్పుడు మీరు చదివిన పద్యాలు నాకు ఇంకా గుర్తున్నాయండి అని కొడుకు చదువుతుంటే, ఆ కొడుకు కాళ్ళు పట్టి వెళ్ళిపోతే తండ్రి ఎంత గాఢ నిద్రపోతాడో, ఎంత సంతోషపడిపోతాడో. కొడుకుతో కలిసి అన్నం తినడం, కొడుకుతో కలిసి ఒక ఇంట్లో పడుకోవడం, కొడుకు ప్రేమ పురస్సరంగా పలకరిస్తే సేద తీరడం, ఈ లోకంలో మర్త్యలోకంలో తండ్రికి ఇయ్యబడినటువంటి మహాద్భుతమైన ఆభరణములు. తండ్రి అపారమైన సంతోషం పొందేది దేనికోట తెలుసా? వచ్చీరాని మాటలతో కొడుకు మాట్లాడినప్పుడు. అందుకే తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అంటారు పోతన గారు భాగవతంలో. వచ్చీరాని మాటలు మాట్లాడినటువంటి కొడుకు మాటలు తండ్రి చెవులకు పెట్టుకొని ఆభరణములట. అంత సంతోషిస్తాట కొడుకు మాటలు చూసి. ఇక పరిణితి పొంది చదువుకుని సంస్కారవంతుడై ధర్మాత్ముడై అతను శాస్త్రాన్ని మాట్లాడుతూ మంచి మాటలు మాట్లాడుతుంటే ఆ కన్న తండ్రి ఎంత మురిసిపోతాడు. నా కొడుక్కి శ్రీరామరక్ష వాడలా ఉండాలని తండ్రి సింహాసనం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. తాను పెద్దవాడైపోయి తాను ఇక కూర్చోలేకపోతుంటే తాను హాయిగా కూర్చుని మానస పూజ జపం చేసుకుంటే, కొడుకు గంట వాయిస్తుంటే వెళ్ళి కొడుకు ఇస్తున్న నీరాజనాన్ని తాను కళ్ళకద్దుకుంటుంటే, తన కట్టుకున్నట్టు పంచె కట్టుకుని తను చేసినట్టు వాడు పూజ చేసి తను అలంకరించినట్టు అలంకరించి వాడు నీరాజనం ఇస్తుంటే తండ్రి పుచ్చుకుంటే ఆ తండ్రి ఎంత మురిసిపోతాడు. పర్వదినాల్లో ఒరే నేను ముందు చేస్తాను రా అని తండ్రి చేస్తే వెనక కొడుకు చేస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. అసలు నిజంగా తాత కొడుకు మనవడు ఆ పైది పేరాశ అనకూడచ్చో అనకూడదో అని నేను అనలేదు. కనీసం ఓపికండగా తాత తండ్రి మనవడు, తాత కొడుకు మనవడు ముగ్గురు పేటేసి కూర్చొని సంధ్యావందనం చేసుకుంటుంటే, ఇంటి పెద్ద ఆవిడ వాళ్ళు ముగ్గురు సంధ్యావందనం చేసుకుంటుంటే ఆవిడ చల్ల చిలుక్కుంటూ వంట చేస్తుంటే దాని ముందు సాటండి లక్షలు వేలు కోట్లు ఏమి మహదైశ్వర్యం అది. అది ఐశ్వర్యం అంటే ఇంటికి. కాబట్టి కొడుకు కొడుకే, తండ్రి తండ్రి. దానికన్నా ఇంకా ఏదో గొప్పదనుకున్న వాళ్ళకి ఒక నమస్కారం. కాబట్టి అటువంటి అనిమిషనాథుడైనటువంటి వాడు, కనురెప్పలు పడని దేవతలకు తండ్రి అయినటువంటి ఇంద్రుడు
అర్జునుణ్ణి కౌగలించుకొని పులకాంకితగాత్రుడై మురిసిపోయాట. అంటే ఇంద్రుడే అంత ఆనందాన్ని పొందితే లోకంలో ఏ తండ్రి ఆ ఆనందాన్ని పొందాలని కోరుకోడు. ఐరావతం యొక్క కుంభస్థలం మీద తరచుగా తన అరచేతితో కొట్టి దాన్ని అటు ఇటు నడిపించడంలో కఠినమైనటువంటి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం రాపిడి చేత కాయలు కాచి కరుకు తేరినటువంటి తన చేత్తో అర్జునుడి యొక్క సర్వాంగములను స్పృశించి ఓసారి చేయి పట్టుకుని ఓసారి వీపు మీద చెయ్యేసి, అబ్బా ఏమి భుజాలు మా వాడివి, వీటికే కట్టుకుంటాడు అక్షయ బాణతూణీరాలు అని ఓసారి ఆ భుజాలు ముట్టుకుని, అబ్బా ఎంత పెద్ద వీపురా మా వాడిది, కవచం కట్టుకుంటే అందుకే అంత అందంగా ఉంటాడు అని ఆ వీపు ముట్టుకుని ఆ కొడుకుని 10 మాటలు ముట్టుకుంటే అసలే కరుకు తేరిన చెయ్యేమో ఆ చెయ్యి మీద పడుతుంటే నాన్నగారు పిచ్చి ప్రేమతో ముట్టుకుంటున్నారని అర్జునుడు నిరోధించకుండా ఊరుకుంటే ఆ ముట్టుకుని 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 మురిసిపోతున్నట్ట ఇంద్రుడు. ఒకే ఆసనం మీద తండ్రితో కలిసి అర్జునుడు కూర్చునుంటే అక్కడ ఉండేటటువంటి అప్సరోగణములన్నీ కూడా బంగారు దండములు కలిగినటువంటి చామరాలు పట్టుకుని ఆ దేవతలు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు మొదలైనటువంటి వారు ఆ అర్జునుడికి ఇంద్రుడికి పూజ చేస్తూ ఆ చామరాలు వేస్తూ వాళ్ళని సంతోషపెడుతున్నారట. చామరం ఎందుకు వేస్తారు అంటే బడలిక నుండి విశ్రాంతి కలుగుతుంది. చామర సేవ అని అది ఒక్క దేవతలకే చేస్తాం, లేకపోతే విష్ణువాంశ లేనివాడు పృథివీపతి కాడు కనుక పూర్వం మహారాజులకు వేసేవారు చామరం. ఆ చామరం వేశారు అంటే ఈశ్వరుడికి బడలిక తీరుతుంది, పరమేశ్వర మూర్తికి కూడా ఆకలి ఉంటుంది. అందుకే ఒక దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసిన తరువాత శౌచ్యంతో వండి తగినంత నైవేద్యం పెట్టకపోతే ఈశ్వరుడు ఆకలితో ఆర్తి పొందుతాడు. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు పరమాచార్య స్వామి తరచుగా ఒక మాట చెప్పేవారు, కొత్త దేవాలయాలు కట్టేకండి, ఉన్న పాడుపడిపోయిన దేవాలయాలు పునరుద్ధరించండి అనేవారు. కొత్త కొత్త దేవాలయాలు కట్టేయడం చాలా తేలికే, కట్టిన దగ్గర నుంచి అందులో కాస్త శ్రీ సూక్త పురుష సూక్తాలతో అభిషేకం చేయడానికి నమక చమకాలు వచ్చినవాడు కూడా అర్చకుడుండడు. అర్చకుడుంటే ఆ దేవాలయంలో నైవేద్యం పెట్టడానికి తగినటువంటి సాధన సంపత్తి ఉండదు. ఆ వంట చేయడానికి ఓ వంటశాల, అందులో శౌచంతో వంట చేసి స్వామికి తీసుకొచ్చి అన్నాన్ని నైవేద్యం చేయడం, ఏదో కూర నైవేద్యం పెట్టడం చేసేవాడు ఉండడు. ఒక్కొక్క విగ్రహం యొక్క శక్తి అంత ఎందుకు నిలబడుతుందో తెలుసా? అక్కడ చేసేటటువంటి నైవేద్యం వల్ల నిలబడుతుంది. మీరు చూడండి, వెంకటాచలము, శ్రీశైలము మొదలైనటువంటి క్షేత్రములకు ఆ శక్తి నిలబడడానికి కారణాల్లో ఒకటి అక్కడ జరిగేటటువంటి రాశి నైవేద్యం. దానికి కూడా ఆగమంలో విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి అక్కడ చేసేటటువంటి పనికి అంత విశేషం ఉంటుంది. భగవంతుడు కూడా బడలిపోతాడు. ఆయనకి తీసుకెళ్ళి మనం అభిషేకం చేసేస్తే చేతిలో దొరికింది కదా అని బిందెను అలా పోసేస్తాం, మళ్ళీ వెంటనే పదార్థం పోసేస్తాం. ఆయన కూడా అలిసిపోతాడు. అలసట కలిగితే భగవంతునికి అలసట తీరాలి అంటే చామరం వెయ్యాలి. అందుకే చామరం వెయ్యడం అనేటటువంటిది అద్భుతమైన సేవల్లో ఒకటి. ఆ చామరం ప్రతి దేవాలయంలో ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండి చామరం వెయ్యాలి. ఈశ్వరుడు విశ్రాంతి పొందుతాడు, సంతోషిస్తాడు ఆయన. అందుకని ఆ చామరం వేశారు ఇంద్రుడికి, అర్జునుడికి. సభలో పరిచయాలన్నీ పూర్తయిపోయాయి. నాయన కాసేపు సంతోషిద్దుగానివి అని గంధర్వ సంగీత గోష్ఠి ఎందు కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి ఇంద్రుడు. ఆయనకు కూడా మరి సంతోషం ఉంటుంది కొడుకు సేద తీరాలని. అందుకని తీసుకెళ్ళి అది గంధర్వ సంగీత గోష్ఠి, గంధర్వ సభ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? గంధర్వులు, అందుకే గాంధార వేదము అని పిలుస్తుంటారు, గాంధర్వ వేదము అంటుంటారు. ఆ గంధర్వులు ఎప్పుడూ ఆడుతూ పాడుతూ సంతోషంగా గడుపుతుంటారు వాళ్ళు. ఆ గంధర్వులు భూమికి దగ్గరలోనే తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళ యొక్క ఆట పాట అవి మనకి వినపడవు. కొన్ని ప్రదేశాల్లో మాత్రం వినపడుతుంది. ఇప్పటికీ వినపడుతుంది అంటారు. అరుణాచలంలో అక్కడికి వెళ్ళి కూర్చున్నటువంటి వాళ్ళకి కొండ మీద చీకటి పడిపోయిన తర్వాత ఒకానొకప్పుడు ఆ దక్షిణామూర్తి కూర్చున్నటువంటి సభకి వచ్చి దేవతా స్త్రీలు నృత్యం చేస్తే వాళ్ళ గజ్జల చప్పుడు, వాళ్ళు పాడిన పాటలు వినపడేవి. ఏం చాడ్విక్ అని
ఒక ఆవిడ రికార్డ్ చేసింది దాన్ని, అది రికార్డ్ అయింది. రికార్డ్ అయితే తీసుకొచ్చి భగవాన్ రమణుల దగ్గర వినిపించింది ఆవిడ. అవును, ఇది దక్షిణామూర్తి సభలో గంధర్వులు పాడే పాట అని చెప్పారు ఆయన. ఆ గంధర్వులు ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉంటారు. దాన్ని తన యొక్క తపశ్శక్తితో దర్శనం చేశాడు భరతముని. చూశాడు, చూసి గంధర్వులు ఇలా ఆడతారు, ఇలా పాడతారు అని నట్టువాంగంతో ఆ నృత్యం ఎలా చెయ్యాలో భరతముని రచన చేశాడు. గంధర్వుల యొక్క ఆట పాట అంత గొప్పవి. వాళ్ళు సహజంగా ఉల్లాసంగా ఉంటారు. ఎందుచేత అంటే నృత్యమునందు లాస్య ప్రకటనమునకు ఎంతో గొప్ప స్థితి ఉంటుంది. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే భగవంతుని యొక్క రూపాన్ని అందరికీ కూడా దర్శనమిప్పించేస్తాడు నర్తకుడు. ఆ లక్షణం ఉంటుంది. చూడండి, పూజ అనేటటువంటిది జరుగుతున్నప్పుడు అది ఏం జరుగుతోంది అన్నది అర్థం అవడం అందరికీ సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు. ఒక మంత్రంతో పూజ జరుగుతోంది అనుకోండి, ఆ మంత్రభాగం ఏమిటి, ఉపచారం ఏమిటి, ఎందుకు అలా జరుగుతోంది అన్నది తెలిసిన్న నాడు లోపల పొంగొస్తుంది. ఆ మంత్రం ఏమిటో తెలియదు, ఆ ఉపచారం ఏమిటో తెలియదు, ఏం జరుగుతోందో తెలియదనుకోండి, ఆ సంతోషం కలగదు. అందుకే ఆ బండతనం వస్తుంది మనసుకని పూజలో రాజోపచారాల్లో నృత్యం దర్శయామి అని పెడతారు. ఆ నృత్యం అక్కడ చేస్తే ఏమవుతుందంటే భగవంతుని యొక్క దర్శనము కలుగుతుంది సభకి. ఎలా కలుగుతుంది అంటారేమో మీరు, ఉత్సాహంగా చెయ్యాలి. అందుకే నృత్యం చేసేటటువంటి వాడు కేవలంగా ఏదో మన్ను తిన్న పావులా ఉండకూడదు. కస్తూరీ తిలకం లలాట ఫలకే అన్నారనుకోండి, ఆ కస్తూరీ తిలకం ఇలా నొసటి మీద కృష్ణుడికి ఎలా ఉంటుందో ఆవిడ అభినయిస్తుంది. వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని చూపిస్తుంది. చూపించినప్పుడు ఆ నర్తకీమణి చేసేటటువంటి నృత్యానికి అనుగుణంగా ఆమె యొక్క భావ ప్రకటనమునకు అనుగుణంగా అప్పుడు మీకు ఆ నర్తకీమణి కనపడదు. ఎప్పుడైనా ఒకరు నృత్యం చేసేటప్పుడు వారే కనపడ్డారనుకోండి, ఆమె లేదా అతడు నృత్యం చెయ్యడంలో సఫలీకృతుడయ్యాడని మీరు అనలేరు. సఫలీకృతులయ్యారు అని గుర్తేమిటో తెలుసా? వారు కనపడకూడదు. వారు ఏ పాత్రని అక్కడ ప్రదర్శిస్తున్నారో అది మీకు కనపడాలి. అది మీకు కనపడిందనుకోండి, ఎవరు అలా నృత్యం చేశారో వారు ధన్యులు. సభకంతటికి ఆ దర్శనాన్ని ఇప్పించారు అని గుర్తు. నేను మీతో దీనికి సంబంధించి ఒక ఉదాహరణ ఆవిష్కరించాలి అంటే అత్యద్భుతం ఏది అంటే శ్రీనివాస కళ్యాణం చేస్తుంటారు శోభానాయుడు గారు. ఆవిడ ఆ పందెం వేసి ఏదో కాసేపు సంతోషంగా ఆడడానికి వెంకటేశ్వర స్వామి వారితో పాచికలు ఆడుతుంది ఆవిడ. ఆడినప్పుడు ఆవిడ పద్మావతి, వెంకటేశ్వరుడిగా నాకు జ్ఞాపకం ఉండి ప్రియా కార్తికేయన్ అని వేరొక తల్లి అభినయం చేసేవారు. వాళ్ళిద్దరూ పాచికలు ఆడతారు. ఆడినప్పుడు వాళ్ళ చేతిలో పాచికలు ఏమి ఉండవు, అక్కడ ఏమీ ఆ పాచికలు ఆడుతున్నటువంటి మంటపం ఏమి ఉండదు. కానీ వాళ్ళిద్దరూ కూర్చుని ఆ పందెం వేస్తారు. ఇలా 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 అని ఇలా వేసినట్లు చూపిస్తుంది ఆవిడ. చూపిస్తే వెంకటేశ్వర స్వామి వారు గెలుస్తూ ఉంటారు, ఈవిడ ఓడిపోతూ ఉంటుంది. ఈవిడ ఓడిపోతున్న కొద్దీ ఆవిడలో ఉడుకుమోత్తనం అంటారే, ఆ ఉడుకుమోత్తనాన్ని ఆవిడ ఆవిష్కరించినటువంటి తీరు చూస్తే ఆవిడ ఓడిపోయి ఎంత ఉడుకుమోత్తనానికి పోతుందో చూడండి పద్మావతీదేవి అనిపిస్తుంది. ఆ భృగు వచ్చి తన్నాడు అనుకోండి, ఆ తన్నాడన్న కోపంతో వెంకటేశ్వర స్వామి వారు ఎంత బ్రతిమాలినా స్వామి నేనుండ వైకుంఠమందు అంటూ అదే మాట వినపడుతుండగా ఆవిడ నేను ఉండను నేను వెళ్ళిపోతానని చెప్పి కోపంతో ఆయన చేతులు తోసేసి ఆఖరికి సభ నుండి నిష్క్రమిస్తుంది ఆవిడ రంగస్థలం నుంచి. అంటే ఆవిడ కొల్హాపురం వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోతున్నప్పుడు మీకు కేవలంగా శోభానాయుడు గారు కనపడరు. శోభానాయుడు గారికి బదులుగా శ్రీ మహాలక్ష్మి కనపడుతుంది. లక్ష్మీ విష్ణువుల సంవాదం కనపడుతుంది. అబ్బా, లక్ష్మీదేవి ఆడితే ఇలా ఉంటుంది, ఇలా ఉందనిపిస్తుంది. గరుత్మంతుడు ఉండడు, గరుత్మంతుడిలా చేతులాడిస్తూ ఒకళ్ళు ముందెడుతూ ఉంటారు. కూర్చుని వెడుతుంటే ఎలా వెడతారో అలాగే వెడతారు పద్మావతి శ్రీనివాసులు అభయహస్తం బట్టి. అది చూసినప్పుడు మనం మమేకం అయిపోతాం. అప్పుడు శోభానాయుడు గారు కనబడరు.
ఇవన్నీ వేసేసి ఆవిడ అలంకారం అంతా తీసేసి మళ్ళీ వేదిక మీదకి ఒక శాలువా కప్పుకొని ఏదో పరిచయం చేసినప్పుడు వచ్చారనుకోండి, ఈ తల్లి ఇన్ని చేశారని ఆశ్చర్యపోయి చూస్తాం. అంత గొప్ప అభినయం చేయగలరు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి వైభవాన్ని నిలబెట్టగలిగింది ఆ తల్లి. కాబట్టి ఎందరో ఉన్నారు, నేను ఆ ఉదాహరణకి ఆ తల్లి పేరు చెప్పాను. కాబట్టి అలా సభకి భగవంతుని యొక్క రూపాన్ని తీసుకొచ్చి చూపిస్తారు ఆ నృత్యంలో. ఆ చూపించగలిగినటువంటి ప్రజ్ఞ ఆ గాంధర్వ వేదం గంధర్వుల యొక్క ఆటపాటల్లోంచి తీశాడు భరతముని దివ్యదృష్టి చేత. అలా తీయగలిగినటువంటి స్థితి ఆయనకి లభించింది. మహానుభావుడు గొప్ప తపస్వి కనుక ఆ గంధర్వులే ఆడుతున్నారు, పాడుతున్నారు ఒక సభలో. ఎవరి కొరకు? అర్జునుడి కొరకు. ఎవరా అర్జునుడు? ఇంద్రుడి కొడుకు. ఇంద్రుడు స్వయంగా ఆహ్వానించాడు అమరావతికి. చూడవయ్యా అని తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఆడి పాడతారు ఆయన చూసి సంతోషించాలని. అందుకని పాకశాసను పనుపున పార్థుడొక్క మణిమయంబైన మహనీయ మందిరమున ఎలమి గంధర్వ సంగీత హృద్యగోష్ఠి నుండి చెవులకు ఉత్సవం బొద్దుచుండా. చెవులకు ఉత్సవం జరుగుతోందా అన్నట్టుగా పాడుతున్నటువంటి పాటలతో కూడుకున్నటువంటి గంధర్వుల యొక్క సంగీత సభ ఒక మణిమంటపంలో జరుగుతుంటే ఇంద్రుడి యొక్క పనుపున అర్జునుడు అక్కడికి వెళ్ళి కూర్చుని ఆ సభలో జరుగుతున్నటువంటి సంగీత విభావరిని విన్నవాడై పరమ సంతోషాన్ని పొందాడు. పాకశాసను పనుపున అంటారు. పాకశాసనుని యొక్క అనుజ్ఞ మేరకు ఇంద్రుడికి పాకశాసనుడు అని ఒక పేరు. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే వృత్రాసురుడు అనబడేటటువంటి రాక్షసుని యొక్క సోదరుడికి పాకాసురుడు అని పేరు. ఆ పాకాసురుణ్ణి ఇంద్రుడు చంపాడు కనుక పాకశాసనుడు అని పేరు వచ్చింది. ఇంకొకటి, యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు ఆ హవిస్సు గుచ్చుకొని అందరినీ రక్షించేటటువంటి లక్షణం ఉన్నవాడు కనుక కాదు. ఒకానొకప్పుడు మీరు ఏడవకండి ఏడవకండి అంటూ మరుత్తులు గర్భంలో ఉండగా అదితి గర్భములో ఉన్నటువంటి పిల్లలని ముక్కలుగా కొట్టి గర్భరక్ష చేసినటువంటి వాడు కనుక పిల్లల్ని అదితి ప్రార్థన మేరకు రక్షించినటువంటి వాడు కనుక పాకశాసనుడు అని పేరు వచ్చింది. కాబట్టి ఆ పాకశాసనుడైనటువంటి ఇంద్రుని యొక్క అనుజ్ఞ మేరకు అర్జునుడు ఆ సంగీత సభలో కూర్చుని గంధర్వుల యొక్క గోష్ఠిని విన్నాడు. ఆ అర్జునుడు చంద్రోదయ వేళ అయిపోయింది. తన చెయ్యవలసినటువంటి నిత్యకృత్యాలు పూర్తి చేసుకున్నవాడై విశ్రాంతి తీసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి శయనాగారాన్ని ప్రవేశించి హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నాడు. ఆయన ఇంకా నిద్రపోలేదు. పడుకుని ఉన్నటువంటి సమయంలో దేవవేశ్య అయినటువంటి ఊర్వశి, ఆ ఊర్వశి మహాచమత్కారం. ఎందుచేత అంటే ఊర్వశి అంటే కేవలం ఒక దేవవేశ్య అని మీరు భావన చెయ్యకూడదు. ఊర్వశి యథార్థమునకు అద్వైత సిద్ధాంతమునకు ప్రాణప్రదమైనటువంటి ఆనందహేతువైన స్థానాన్ని చెప్తుంది. శ్రీ మహావిష్ణువు ఋషిస్వరూపంగా తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో ఆయన్ని మోహపెట్టడానికి ఇంద్రుడు ఎందరో కాంతల్ని పంపించాడు. ఆ కాంతలు వచ్చారు. అకారణంగా వసంత ఋతువు వచ్చింది, కోయిల కూస్తోంది. బహిర్ముఖులై అందులో అందరూ సంతోషాన్ని వెతుక్కుంటారు. కానీ శ్రీ మహావిష్ణువు కళ్ళు విప్పి చూసి ఆ నృత్యం చేస్తున్నటువంటి అప్సరోగణం మీద మనసు పోనివాడై తన తొడని చరిచారు. చరిస్తే తొడలోంచి ఒక అందగత్తె బయటికి వచ్చింది. ఊరువులలోంచి బయటికి వచ్చింది కాబట్టి ఊర్వశి. ఎక్కడుంది అసలు ఆనందం అంతా? ఆమె అందం ముందు మిగిలిన వాళ్ళ అందం ఎందుకు సరిపోలేదు. వాళ్ళు సిగ్గుపడి వెళ్ళిపోయారు. అంటే అసలు నిజమైన ఆనందం ఎక్కడున్నది అంటే మనలో ఉన్నది, బయట లేదు అని చెప్పేటటువంటి అంతర్లీనమైన సిద్ధాంతమునకు ప్రతీక ఊర్వశి. ఊర్వశి విష్ణువు యొక్క ఊరువుల నుండి ఉద్భవించినది, మహాందగత్తె. కాబట్టి పురూరవుడంతటి వాడు కొంతకాలం ఆమెతో ఉన్నందుకు మతిపోయినటువంటి వాడై ఆ ఊర్వశి కోసం తిరిగి 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 ఒకటిగా ఉన్న అగ్నులు త్రేతాగ్నులన్న పేరుతో మూడవడానికి కారణం ఈ ఊర్వశిని మరిచిపోలేక ఆయన చేసి 2 వెదురు కర్రల్ని పెట్టి ఆయన రాపాడించినటువంటి స్థితి వలన త్రేతాగ్నులు పుట్టే. అది వేరు కథ అనుకోండి. ఇప్పుడు దాన్ని నేను స్పృశించానంతే. కాబట్టి ఆ ఊర్వశి అంత విశేషమైనటువంటి తల్లి.